హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది అయితే భోగి రోజు బ్లాగ్ అండి. సో భోగి రోజు మార్నింగ్ అంతా మేము ఇంట్లోనే ఉన్నాం. ఈవినింగ్ వచ్చేసి మాకు దగ్గరలో ఇక్కడ శిల్పారామం దగ్గర అని చెప్పేసి శిల్పారామం వెళ్ళాము. సో మేము మియాపూర్లో ఉంటామండి. సో మియాపూర్ టు ఫస్ట్ ఆల్విన్ క్రాస్ రోడ్ వైపు కొండాపూర్ అండ్ కొండాపూర్ నెక్స్ట్ హైటెక్ సిటీ అలాగా శిల్పారామం వెళ్ళాలి. సో ఇక్కడ మేము ఈవినింగ్ 5:45 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఇది మా జేపీ నగర్ దగ్గర అనమాట ఈ ఏరియా అంతా. ఈ భోగి టైంలో మాత్రం మాకు హైదరాబాద్లో రోడ్స్ అన్నీ చాలా ఖాళీ ఉన్నాయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఊర్లు వెళ్ళిపోతారు కదా. సో ఒక్క ఆల్విన్ దగ్గరనే కొంచెం ట్రాఫిక్ ఉంది, అది కూడా క్లియర్ అయిన తర్వాత అసలు రోడ్ మీద జనాలే ఎక్కువ లేరండి. సో ఆ 2 days సంక్రాంతి అండ్ భోగి తిరగటానికైతే హైదరాబాద్లో ది బెస్ట్ అని చెప్పచ్చండి. మనకి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, ట్రాఫిక్ కూడా లేదన్నమాట. సో చూసారు కదా హైటెక్ సిటీ వచ్చేసాం, అదేనండి శిల్పారామం. ఆ రోజు శిల్పారామం దగ్గర భోగి రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అండ్ వెహికల్స్ పార్క్ చేయడానికి కూడా ఎక్కడ ప్లేస్ అనేది లేదు, అంతమంది జనం అయితే ఉన్నారు. సో ఆల్మోస్ట్ లాస్ట్కి ఒక పార్కింగ్ ప్లేస్లో శిల్పకళా వేదిక ఉంటుంది కదండి, అక్కడ పార్క్ చేసేసి వచ్చేసారు మా హస్బెండ్ అండ్ పిల్లలు. సో అది నైట్ బజార్ అనమాట శిల్పారామంలో. మనం టికెట్ క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకోవచ్చు, ఎంట్రీ టికెట్, లేదు అంటే అక్కడ మనీ ఇచ్చి కూడా తీసుకోవచ్చు. సో 2 సెపరేట్గా పెట్టారు. ఈ ఎంట్రన్స్ దగ్గరే చిన్న ఫౌంటైన్లా ఉందండి. ఇక్కడ పిల్లలు ఫోటో తీస్తాము అంటే ఫోటో తీశాను. అండ్ చూసారా అండి శిల్పారామం దగ్గర క్రౌడ్ అయితే ఎట్లా ఉందో, లోపల ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి. సో చూసేసేయండి. అంతేగా ఒకసారి ఆ రష్ మీరు కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదండి, ఇక్కడ ఎంట్రీ అవ్వటానికి మనము క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మనీ పే చేసి ఎంట్రన్స్ టికెట్ అండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి శిల్పారామంకి మ్యాప్ పాయింటింగ్, మనం ఎటు సైడ్ ఏం చూడాలనుకుంటున్నామో ఉందండి ఆ బొమ్మ పక్కనే. అండ్ అలానే ఇక్కడ స్టాల్స్ అయితే ఎక్కువ పెట్టారండి ఈ ఇయర్ ఆల్మోస్ట్ Jan 8th to Jan 17th వరకు స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం ఏమి కొనలేమండి, అంతా చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ ఏంటంటే మనము ఏది కొనాలన్నా సరే 1000కి పైన పెట్టాలి, ప్లస్ ఏంటి అంటే 1000కి మనకి ఏం రావు కూడా. అండ్ అలానే కోన్ పెట్టే వాళ్ళు కూడా స్టాల్ కింద పెట్టారు. సో ఇక్కడ పిల్లలిద్దరికి అండ్ నేను కూడా కోన్ పెట్టించుకున్నాను. ఇది ఒక చేతికి పెట్టించుకుంటే 50 రూపీసే అన్నమాట. 50 to 200 ఫుల్ హ్యాండ్కి ఒకలాగా ప్రైసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ కోన్ పెట్టించుకున్న తర్వాత ఇక్కడ శిల్ప కళావేదిక దగ్గర భరతనాట్యం చేస్తున్నారండి పిల్లలు. గోదాదేవి పాశురాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి వాళ్ళు భరతనాట్యం చేస్తే పిల్లలు కాసేపు అక్కడ చూశారు. అండ్ ఆ తర్వాత పిల్లలు ఆకలేస్తుంది అంటే స్వీట్ కార్న్ ఒకటి కొనేసి ఇచ్చామండి. ఇక్కడైతే ఈ వ్యూ అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. శిల్పారామం నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను. ఈ వ్యూ కొత్తగా పెట్టినట్టున్నారు, ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు చూడలేదు. 5 years అయిపోయింది ఆల్మోస్ట్ శిల్పారామం వెళ్ళి. హైందవి చిన్నప్పుడు వెళ్ళాము, హైందవి పెద్ద అయ్యాకైతే మేము ఎప్పుడూ వెళ్ళలేదు. అండ్ అలానే దైత్య కూడా ఇదే ఫస్ట్ టైం శిల్పారామం చూడటం అయితే. ఇద్దరు అయితే ఈ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేశారండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్ళాం కనుక. సో ఇక్కడ వాటర్ ఎట్లాగా ఈ కిందకు వచ్చినవి మళ్ళీ ఎలా వెళ్తాయి ఇవన్నీ అడుగుతుంది దైత్య. అండ్ అలానే డిఫరెంట్ టైప్ పెడుతుంది ఫేస్ కూడా. అండ్ ఈ ట్రీస్ పెంచడం కానీ వాళ్ళు, అండ్ అలానే ఈ భోగి సంక్రాంతి అని ముగ్గులు వేశారండి, రంగోలీ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ శిల్పారామంలో మనం చెప్పుకోవాల్సింది విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ చూడాలి అనుకుంటే హైదరాబాద్లో శిల్పారామంలో వెళ్ళాలి.
అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మన చిన్నప్పుడు తెరల మీద కట్టి తోలుబొమ్మలాట అవి చేసేవారు కదండి. చిన్న చిన్న నాటకాలు ఇలా వేసేవారు కదా. ఇవి పిల్లలకి చాలా న్యూగా ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ అంతా వచ్చేసిన తర్వాత ఆన్లైన్లో సినిమాలు చూడటం కానీ, లేదు అంటే మనకి మల్టీప్లెక్సెస్లో సినిమా చూడటం కానీ ఇవే వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. సో తోలుబొమ్మలాట కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది పంజాబీ స్టైల్ అంట, నాకు తెలియదు, హైందవి చెప్పింది, వాళ్ళకి లెసన్లో వచ్చిందట. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నాటకం వేసే వాళ్ళకి మనకి తోచినంత మనీ అయితే ఇవ్వచ్చు. వాళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని కూడా అనుకోరు. మేమైతే ఒక 100 రూపీస్ అయితే ఇచ్చామండి. అండ్ అలానే శిల్పారామంలో అతిపెద్ద టాస్క్ ఇక్కడ ప్లే జోన్ కూడా ఉందండి. పిల్లలు అయితే రాము రాము అని చెప్పేసి అని చాలా సతాయించారు. కాకపోతే కాసేపు స్టడీస్ లేకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా కొంచెమైనా. ఒక 20 మినిట్స్ అలా ఇక్కడ ప్లే జోన్లో ఆడుకున్నారు. అండ్ వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో చూసారు కదా, ఈ విధంగా ప్లేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ టైప్ పెట్టారు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి ఫొటోస్ తీయటానికైతే కనుక. అండ్ ఇప్పుడు మనకి భోగి కనుక హాలిడేస్ ఉంటాయి కదా, అందుకే అందరూ జనం అయితే ఎక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడేనండి ఎప్పుడు మనము శిల్పారామం అంటే గుర్తొచ్చేదే విలేజ్ మ్యూజియం. సో విలేజ్ మ్యూజియం కూడా నేను షూట్ చేశానండి, అది కూడా చూడండి. ఇదేనండి విలేజ్ మ్యూజియం ఎంట్రన్స్ అయితే. ఇక్కడే జనం ఎక్కువ ఉంటారు. ఇక్కడ న్యాచురల్గా చూపెడతారు, వాళ్ళు మనుషులా లేదు అంటే బొమ్మలా అని మనమే కన్ఫ్యూజ్ అవుతాం సడన్గా చూస్తే. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ విలేజ్ మ్యూజియం. విలేజ్ మ్యూజియం అండి, ఇది విలేజ్లో ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ మేము దీనికి ఎంటర్ అయ్యేటప్పటికే 9 అలా అయిందండి. సో వీళ్ళు ఏంటంటే 10కి క్లోజ్ కదా, అందుకని అప్పటికే విజిల్స్ అయితే వేసేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. నేనైతే ఆల్మోస్ట్ బాగానే కవర్ చేశాను. లైట్స్ ఆఫ్ అయ్యి ఉన్న దగ్గర అయితే కవర్ చేయలేకపోయాను. ఇక్కడ చూడండి, మన పూర్వకాలం ఇప్పుడు ఉన్నట్టు గ్రైండర్స్ అవన్నీ లేవు కదా, తిరగలిలో విసిరేవారు. అలానే పిల్లలు తాతగారు బామ్మగారి దగ్గర కూర్చొని గుడుగుడు గుంచెం ఇలా ఆడుకునేవారు కదా, ఆ ఫొటోస్ అన్నమాట ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ సంక్రాంతి పండుగ అంటేనే మనకి గంగిరెద్దు, హరిదాసులు వీళ్ళందరూ కదండి. సో ఇక్కడ కూడా విలేజ్ కల్చర్. అండ్ ఇది విలేజ్లో మార్కెట్ అండి. సో విలేజ్లో పూర్వం మార్కెట్స్ ఇలానే ఉండేవట, అందుకే ఇక్కడ పొటాటోస్, ఆనియన్స్ ఇవన్నీ పిక్చర్స్ కూడా ఉన్నాయి చూసారు. సో ఇది అనేది మనం పిల్లలకి చూపిస్తే ఓహో ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేదా అని చెప్పేసి పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారండి. ఇక్కడ లోహ కార్మికులు అంట ఇక్కడ. అండ్ అలానే ఇది దంచేది ఉంది కదండి, రోకలిలో దంచడం అని, డిఫరెంట్ అన్నీ చేసే పనులు. ఇప్పుడు పిక్చర్స్ డ్రా చేసే వాళ్ళని, అండ్ ఇత్తడి బిందులు తయారు చేసేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన విలేజ్లో మార్కెట్ అని, అండ్ ఇంకొకటి పిల్లలు ఓల్డెన్ డేస్లో ఎలా ఆడుకునేవారు, ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయండి. సో వాళ్ళకి మనం చూపించాలి అనుకుంటే ఫొటోస్లో ఎలాగా చూస్తారు, కాకపోతే ఒరిజినల్గా తీసుకెళ్ళి చూపిస్తే కదా వాళ్ళకి తెలిసేది. వడ్రంగి పని, అండ్ అలానే చూసారా చేనేత కార్మికులది, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడే లైట్స్ ఆఫ్ చేసేసారు. నేను ఆల్మోస్ట్ బాగానే కవర్ చేశాను ఈ వీడియోలో అయితే కనుక. సో చూడండి, మ్యాక్సిమం నేమ్స్ కనిపించేలాగే తీసానండి. పోటరీ తయారు చేయడం, కుండలు తయారు చేసేది అన్నీ కూడా చాలా బాగా పిక్చర్స్ ద్వారా మనం రియల్ అనుకుంటాం, సడన్గా చూస్తే అంత బాగున్నాయండి. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని చూపించాలి అంటే అది శిల్పారామమేనండి. నాకు తెలిసి హైదరాబాద్లో అయితే నేను ఇది ఒక్కటే చూశాను. అండ్ చూసారా, ఇది కూడా మనం సడన్గా చూసి నా బ్యాక్ సైడ్ మనుషులు అనుకుంటాం, కానీ కాదండి, అవి కూడా బొమ్మలే. సో
సో ఇక్కడ చూసారా ఇత్తడి బిందులు మన అమ్మమ్మలు ఆ టైంలో ఉన్నవి, కడాయిలు అలానే అన్నీ ఉన్నాయి. సో ఇదండి మా శిల్పారామం టూర్. అయితే మేము బయటకు వచ్చేటప్పటికి 10 అయింది, ఇంటికి వచ్చేటప్పటికి 10:45 అట్లా అయింది. సో ఇలా మేము భోగి రోజు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. ఇంకొక 2 వ్లాగ్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇవి కూడా నేను ఆల్మోస్ట్ ఎడిట్ చేసి ఈ వీక్లోనే అప్లోడ్ చేస్తాను. సో ఈ విలేజ్ కల్చర్ ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే శిల్పారామం వెళ్ళండి. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి అక్కడ లొకేషన్ని. అండ్ అలానే ఈ ఓల్డెన్ డ్రామాస్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు ఆ రోజు. అండ్ దిస్ ఈజ్ ద వీడియో అండి. చూడండి అక్కడ ఒక రైతు బొమ్మ పెట్టి అందులో మా హస్బెండ్ ఫేస్ పెట్టారు. అలానే ఒక లేడీ దాంట్లో మా చిన్న పాప, నేను, పెద్ద పాప అందరం కూడా ఫొటోస్ తీయించుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శిల్పారామం అండ్ అవర్ భోగి వ్లాగ్. If you like this video, please do like, share and subscribe to my channel. Thank you for watching.